హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియో. సముద్ర మట్టం పెరగడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయో తెలుసా? అంటే సముద్ర మట్టానికి 230 ఫీట్ లెవెల్ హైట్ అంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి 1.5 టైమ్స్ ఎక్కువ అన్నమాట. ఇది జరిగితే 230 ఫీట్ కంటే తక్కువ ఉన్న ప్లేసెస్ నీటి మట్టం అయిపోతాయి. 230 ఫీట్ కన్నా ఎక్కువ ఉన్న ప్రాంతాలు ప్రమాదం లేకుండా మిగిలిపోతాయి. అంటే సముద్ర తీరంలో ఉన్న ప్రదేశాలు మన భారత్ లో ముంబై, చెన్నై, కోల్కతా, వైజాగ్ ఇలా నీట మునిగే అవకాశం ఉందని చెప్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్రపు మట్టం పెరుగుతుందని మీకు తెలుసా? 1880 నుండి ఇప్పటి వరకు సముద్రం లెవెల్ 9 ఇంచెస్ వరకు పెరిగింది. అంటే 143 సంవత్సరాలుగా ఇంత పెరిగితే గత 25 సంవత్సరాలలో 3 ఇంచులు పెరిగిందట. ఇందుకు ముఖ్య కారణం వాతావరణంలో పెరిగేటువంటి గ్రీన్ హౌసెస్ గ్యాస్ శాతం పెరగడం వల్ల కాలుష్యం పెరిగిపోతుందని చెప్తున్నారు. దీనివల్ల వాతావరణం వేడెక్కుతుంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్రంలో నీటి శాతం 4% వ్యాకోచిస్తుంది. సముద్ర అంతర్భాగంలోకి వెళ్తే 50% చల్లగా ఉందట. భూమి ఉపరితలానికి దగ్గరగా ఉన్న నీటి శాతం 50% వేడిగా ఉండటం వల్ల సముద్ర ఉపరితలం పెరుగుతుందట. సముద్రం లెవెల్ ఆయా ప్రాంతాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు బెంగళూరు, ఊటీ ఇలాంటి చల్లటి ప్రదేశాలు. ఎందుకంటే అక్కడ ఉండే చల్లటి వాతావరణం ఆయా భౌగోళిక మార్పులకు కారణం అక్కడి ప్రకృతి. అక్కడ సీ లెవెల్ 2240 ఎత్తున ఉందట. అందుకే అక్కడ చల్లగా ఉంటుందని అర్థం. అందుకే వాతావరణం గురించి, ప్రకృతి గురించి ప్రతి మనిషి ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది. కాబట్టి ప్లాస్టిక్ ని నివారించండి. ప్లాస్టిక్ ని వాడడం వల్ల జీవరాశులకు కూడా ప్రమాదం వాటిల్లుతుందని హెచ్చరిస్తుంది మన ప్రకృతి. ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.